నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కలల కౌగిలి 5వ భాగం. భారతి కాలేజీకి వెళ్లడానికి తయారు అవుతుంది. భారతి అప్పుడే ఈ ఊరు వచ్చి 2 నెలలు అవుతుంది. తనకి ఈ ఊరిలోని మేరీ జోసెఫ్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. మొదట ఒక 10 రోజులు విశ్వనాథం మామయ్య గారింట్లో ఉండి ఆ తర్వాత తను వేరే ఇల్లు చూసుకుని ఉండాలని భారతి అభిప్రాయం. కాని విశ్వనాథం గారు ఆ మాట వినలేదు. నిర్మల పెళ్లి అయ్యే వరకు భారతిని తన ఇంట్లోనే ఉండమని కోరారు. భారతిని చూస్తుంటే ఆయనకి ప్రాణం లేచి వచ్చింది. ఒకానొక మహా ఆపదలో తనని ఆదుకున్నట్లుగా భారతి ఈ ఊరు వచ్చింది. భారతే కనుక లేకపోయినట్లయితే ఈపాటికి నిర్మలకి తనకి ముఖం చూసుకునే సంబంధం కూడా ఉండేది కాదేమో. ఆయనకి భారతి అంటే చాలా ఇష్టం. ఆడపిల్ల అంటే అలా ఉండాలి. చదువు, మంచితనం, తెలివితేటలు, మంచి నడవడి భారతిలో ఉన్నాయి. అందుకే సువాసన గల పుష్పం ఆకర్షించినట్టుగా భారతి వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది. భారతి జడ వేసుకుని చెవి పక్కగా తెల్ల గులాబీ పెట్టుకుంటుంది. విశ్వనాథం గారు ఇంతలో ఆ గదిలోకి వచ్చారు. భారతి చెప్పులు వేసుకుంటూ ఆయనను చూడగానే ఏమిటి మామయ్య అంది. భారతి, అదేనమ్మా నిర్మల పెళ్లి విషయం. ఈరోజు గోపాలరావు గారు వాళ్ళబ్బాయి నిర్మలను చూడటానికి వస్తారు. నువ్వు ఎలాగైనా సాయంత్రం నిర్మలని కాస్త మంచి మూడ్లో పెట్టి వారి ఎదుట వినయంగా కూర్చునేలా చేయాలి. నిర్మల వింటుందా మామయ్య? భారతి నిస్సహాయంగా చూసింది. నువ్వు చెబితే వింటుందమ్మా, తప్పకుండా వింటుంది. ఆ నమ్మకం నాకుంది. అది ఆయన లౌక్యం. అలా అంటే భారతి ఎలాగో తిప్పలు పడి నిర్మలను ఒప్పిస్తుందని ఆయనకు తెలుసు. సరే, అయినా ప్రయత్నిస్తాను మామయ్య అంది. ప్రయత్నించటం కాదు తల్లి, నువ్వు పని సాధించాలి అని చెప్పేసి వెళ్లిపోయారు. భారతి పెదవి నములుతో నిలబడింది. నిర్మల మనసు ఇంకా కోలుకోలేదు. సుధాకర్ జ్ఞాపకాల నుంచి ఆమె విడిపోలేదు. ఇది ఎంత చెప్పినా మావయ్యకి అర్థం కాదు. ఆయన నిర్మలకి సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసేయాలనే తాపత్రయంలో ఉన్నాడు. కొద్ది రోజులు ఆగు మావయ్య, నిర్మలని ఆ బాధ నుంచి తేరుకోని అంటే నీకు తెలియదమ్మా, ఈ వేడిలోనే మనం ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసేయాలి. ఇదేదైనా బయటికి పొక్కిందంటే నా కుటుంబం రచ్చకెక్కుతుంది అంటాడాయన. ఆయనకి ఎంతసేపు కుటుంబ పరువు, డబ్బు ఇది తప్ప కూతురి మనసేమిటో అర్థం చేసుకుందామని అనుకోడు. విభిన్న ధృవాలు అయిన ఈ ఇద్దరిని ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలా చేయాలని భారతి చేస్తున్న ప్రయత్నం అంతా ఒక్కోసారి వృధా అయిపోతూ ఉంటుంది. విశ్వనాథం గారు వెళ్లగానే నిర్మల వచ్చింది. ఏమిటి మీ మావయ్య అంటున్నాడు అంది వ్యంగ్యంగా. సాయంత్రం నీకు పెళ్లి చూపులట, నీతో చెప్పమన్నాడు. ఆ మాట వినగానే నిర్మల ముఖం వెలవెలపోయింది. అంతలోనే ఆనందం తెచ్చిపెట్టుకుంటూ నిజంగా అంది. నిజంగానే. పెళ్లి కొడుకు ఏం వెలగబెడుతున్నట్ట? ఇంజనీరింగ్ చదువుతున్నాడట. వెరీ గుడ్. మా నాన్న అంతస్తుకు తగిన సంబంధమేనన్నమాట. భారతి నిర్మల దగ్గరికి వచ్చింది. నిర్మల భుజం మీద చెయ్యి వేసి చేత్తో గడ్డం పట్టుకుని ఎత్తుతూ, నీలు, నువ్వు నా బంగారు తల్లివి, అవునా కాదా అంది. అవును. మా నిర్మల నేను చెప్పిన మాట వింటుంది కదూ? ఈ జోలపాటలు మానేసి ఏం కావాలో చెప్పు. సాయంత్రం నువ్వు చక్కగా రెడీ అయ్యి ఒక్క 5 నిమిషాల పాటు వాళ్ల ఎదురుగా కూర్చో. వదినా? నిర్మల కళ్ళు ఎర్రబడినాయి. ఆగు, తొందరపడకు. నాకు తెలుసు నీకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదని. నువ్వు సూటిగా ఆ మాట చెప్పడం దేనికి? వచ్చిన సంబంధం నచ్చలేదని చెప్పు. నాన్న ఇంకోటి తెస్తాడు. తీసుకురాని, ఇలా కొద్ది కాలం జరుగుతుంది కదా, ఈ లోపల నీ మనసేమిటో నీకు తెలుస్తుంది. నా మనసు నాకు బాగానే తెలుసు వదినా. కాదు నీలు, నువ్వు ఇప్పుడు నిజమైన బాధలో ఉన్నావో
నాన్న మీద కోపంతో నీకిలా అనిపిస్తుందో నీకే తెలియదు. చూడు, సుధాకర్ నీకు ఎలా నచ్చాడు? నాన్న కంటే వేరుగా ఉన్నాడు, అంతేనా? నాన్న మీద అయిష్టంతో ఉన్న నీకు సుధాకర్ కాదు, ఇంకో అతను అయినా నచ్చవచ్చు. ఏమో, ఎవరు చెప్పవచ్చారు? సుధాకర్ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తి నీకు దొరుకుతాడేమో. నువ్వు ప్రయత్నం చెయ్యాలి కదా. నిర్మల కళ్లల్లోంచి నీళ్లు జలజల రాలినాయి. లేదు వదినా, నాకు అంత అదృష్టం లేదు అంది. అలా అనుకు నీలు. మన భవిష్యత్తులో మనకి ఏది ప్రాప్తం ఉందో మన ఎవ్వరికీ తెలియదు. నీకో విషయం చెప్పనా? నా స్నేహితురాలు జానకి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి అయింది, ఒక కొడుకు కూడా. భర్త ఆ అమ్మాయి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఆ భర్త ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ అమ్మాయి పిచ్చి ఎక్కినట్టు అయిపోయింది. అతను వేరే ఊరు వెళితే రోజూ అతను మాట్లాడాల్సిందే. మధ్యాహ్నం వేళ ఫోన్ చేసి భోజనం చేశావా లేదా అని అడగాల్సిందే. అంతా అన్యోన్యంగా ఉండేవాళ్లు. జానకి భర్త మినహా ఇంకో ప్రపంచమే లేదు. అలా బ్రతికిన జానకి భర్త పోయాడంటే పిచ్చిది అయిపోతుందనే అంతా అనుకున్నాం. కాని జానకి ఏమైందో తెలుసా? ఏమైంది? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందా? నిర్మల ఆతృతగా అడిగింది. సంవత్సరం తిరిగేసరికి వాళ్ల ఆఫీసర్ని పెళ్లాడింది. చక్కగా కాపురం చేస్తోంది. మొదటి భర్త లేని ఒంటరితనంగా గడిపిన ఆ భయంకరమైన రోజుల్లో అతను తోడుగా నిలిచాడు, ధైర్యం చెప్పాడు. తర్వాత క్రమంగా ఆ పరిచయం అతనికి ప్రేమగా మారింది. జానకి తన కొడుకుని వదలనని చెప్పేసింది. అతను పర్వాలేదు అన్నాడు. ఆ కొడుకుని స్వంత తండ్రిలా చూసుకునేవాడు. అతనికి ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు చూస్తే జానకి కొడుకుకు అతను స్వంత తండ్రి కాదని ఎవరికీ తెలియదు. ఎంత మంచివాడు అంది. ఈ లోకంలో మంచివాళ్లు ఉన్నారు నీలు. కాని వారికి దీటుగా గల మంచితనం మనలో కూడా ఉండాలి. మనలో చాలా మంది మనకి మనం స్వార్థపరులుగా ప్రవర్తించి ఎదుటివారిలో మంచితనం కావాలి అంటాం. అక్కడే వస్తుంది చిక్కు. ఏమిటో వదినా, నాకేం తెలియటం లేదు. నువ్వు కాస్త సహనంగా జీవితాన్ని పరిశీలించు. నువ్వు సుధాకర్ లాంటి మరో వ్యక్తి దొరుకుతాడా అని ప్రయత్నం చెయ్యి. దొరకడు వదినా, అది వట్టి భ్రమ. అవును, అచ్చు అలాంటివాడే దొరక్కపోవచ్చు. అతనికంటే ఇంకా మంచివాడు నీ జీవితంలో రావచ్చు. అంత అదృష్టం నాకుందా వదినా? చెప్పానుగా, భవిష్యత్తులో మనకి ఏం ప్రాప్తం ఉంది మనకు తెలీదు. నా మాట విని సాయంత్రం నువ్వు ఒక 10 నిమిషాలు మాతో కలిసి కూర్చో. అలాగే, ఆలోచనగా అంది. నేను కాలేజీకి వెళ్ళనా? వెళ్ళిరా. భారతి నీలు చెంప మీద ముద్దు పెట్టుకుంది. భారతి కాలేజీకి వచ్చేస్తుంటే నీలు గురించిన ఆలోచనలే రాసాగినాయి. నీలు శారీరకంగా ఎదిగిన మనసు పసిపిల్ల ధోరణిగా ఆలోచిస్తుంది. నాన్న అవునన్నది కాదనటమే నీలు ధ్యేయం. తను నీలుకి ఆమె మనసు అర్థం చేసుకునేటట్టు సాయం చెయ్యాలి. తన ఆలోచన నెరవేరుతుందా? భారతి ఏ పని చేయాలని అనుకున్నా ఫలితం కోసం చూడదు. తను నమ్మినది మనసారా చేస్తుంది. నీలు జీవితం పక్కదారి పట్టింది. నీలు చిన్నపిల్ల, ఎంతో భవిష్యత్తు ఉంది. నీలు జీవితం సుధాకర్ సంఘటనతో వ్యర్థం అయిపోకూడదని భారతి ఆకాంక్ష. సాయంత్రం అయ్యింది. భారతి కాలేజ్ కారిడార్ దాటి వస్తోంది. ప్యూన్ ఎదురయ్యాడు. అమ్మా, మీరు ప్రిన్సిపల్ గారి గదిలో ఉండగా ఒక ఆయన వచ్చి మీకోసం ఎదురు చూశారు. మీరు ఎంతసేపటికి రాకపోతే ఈ ఉత్తరం మీకు ఇమ్మని చెప్పి వెళ్లారు అంటూ కవరు అందించాడు. భారతి కవరు మీద చేతి వ్రాత చూసింది. అది సత్యజిత్తు రాసింది. దానిని చూడగానే భారతి కళ్లల్లోకి చెంగున కాంతి దూకినట్టుగా వచ్చి కవరు చించి చూసింది. లోపల స్థిరమైన చేతివ్రాతని సూచించే వాక్యాలున్నాయి. అందులో ఇలా ఉన్నాయి. డియర్ రతి, నీ దర్శన భాగ్యం కలగలేదు. అందుకే కాబోలు ఈ ప్రపంచం అంతా వెల్లతెల్లపోతోంది. నేను ఈరోజు రాత్రి ఊరు వెళ్తున్నాను.
ఇక 2 రోజుల తర్వాతనే ఈ భక్తుడు దేవిగారిని దర్శించేది. భారతి, నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు నీ చూపు చందనపు మారుతంలా ఉంటుంది. వెన్నెల సోయగాలు అనుభవిస్తూ ఉంటుంది. నీవు ఎదురుగా లేనప్పుడు నీ జ్ఞాపకాలతో బ్రతుకుతాను. నీవు నా వెంటే ఉన్నట్టుగా ఉంటుంది. నీకెలా ఉంటుందో నాకు తెలీదు. ప్రేమ భాషలోకి అనువాదం చేస్తే దాని పవిత్రత, అపురూపత తగ్గిపోతుందని అంటావు. భాష అనే ఉదకం పోస్తే గాని దానికి పవిత్రత రాదని నేను అంటాను. వ్యక్తీకరించలేని ప్రేమ అడవి కాచిన వెన్నెలా అంటాను. ఏదేదో రాస్తున్నాను. ఎప్పుడూ ఎన్నెన్నో చెప్పాలనిపిస్తుంది. భారతి, మనిద్దరం ఒకరిని ఒకరు చూసుకున్న క్షణం ఎంత విచిత్రమైనది కదూ. ఆ క్షణం మనిద్దరి మనసులు కలిపి ముడేసిన దివ్యక్షణం అని ఇప్పుడు అనిపిస్తోంది. నాకింకా దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉండగా మెలకువ రాగానే భయం లేదు. దెబ్బలు బలమైనవి కాదు. 2 రోజుల్లో మీరు లేచి తిరుగుతారు అని ధైర్యవచనాలు చెబుతున్న నీ కోయిల స్వరమే వినిపిస్తోంది. ఆ మాటల్లోంచి నా మనసులో ఏదో ప్రవహించింది. ఆ పవిత్ర భావంలో నేను పునీతుడిని అయ్యాను. నాకు అప్పుడు తెలియలేదు గాని బహుశా ఆ నిమిషం నుండి నా జీవన నౌక దిక్సూచి మారిపోయిందనుకుంటాను. ఒక్క 24 గంటలు దూరంగా ఉండడానికి ఇంత పెద్ద భారతం రాస్తున్నావా అని నవ్వుతున్నావు కదూ. నీకు అలాగే అనిపిస్తుంది. చెవుల వరకు మునిగిన వాడిని నేను. నాకిదే లోకం. ఈ ఉత్తరం ప్యూన్కిచ్చి నీకివ్వమంటాను. కనీసం రాత్రి పడుకోబోయే ముందైనా చదువుకుంటావు కదూ. 2 సార్లు చదివితే మరీ సంతోషం. ఇంకా ఎక్కువసార్లు చదివితే ఇంకా సంతోషం. ఉంటాను, నీ సత్యు. భారతికి ఆ ఉత్తరం చదువుతుంటే పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. సత్యజిత్ తీరే అంత. అతను ఒక్కసారి ఎంత గంభీరంగా ఉంటాడో, ఒక్కసారి అంత చిలిపిగా ఉంటాడు. తనని వదలలేనట్టుగా వెళ్తాడు. మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉన్నట్టు చెబుతాడు. అతను ఎక్కడ కూర్చున్నాడు? భారతి ప్యూన్ని అడిగింది. అదుగో ఆ చెట్లల్లో, ఆ బెంచి మీద ప్యూన్ చూపించాడు. భారతి వరండా మెట్లు దిగి అక్కడికి వచ్చింది. అక్కడికి సత్యజిత్తు నిలబడినట్లే ఉంది. భారతి ఆ బెంచి మీద చెయ్యి వేసింది. ఆ ఉత్తరం మళ్లీ చదివింది. ఆ క్షణం మనిద్దరి మనసుల్ని కలిపి ముడివేసిన దివ్యక్షణం అనిపిస్తుంది. ఆ వాక్యం దగ్గర భారతి కళ్ళు ఆగినాయి. అవును, అదెంత నిజం అనిపించింది. భారతి ఉత్తరం మడుస్తూ బెంచి మీద కూర్చుంది. సత్యజిత్ ప్రేమ ప్రకటన చాలా తమాషాగా ఉంటుంది. ఒకసారి ఇంటికి వచ్చాడు. వెళ్లేటప్పుడు భారతి మంచం మీద ఉన్న దిండు తీసుకువెళ్లాడు. అదెందుకు అర్థం కానట్టు అడిగింది. ఇంటికి వెళ్లి దీని మీద తల పెట్టుకుని పడుకుంటాను. నీ వాసన దీనికి ఉంటుంది కదా, అది నాకు కమ్మటి కలలు తెప్పిస్తాయి. ఛీ, ఓ పోతూనే ఉన్నానుగా. అతను వెళ్లిపోయాడు. అరెరే, ఇదిగో నిన్నే. గుమ్మంలోకి వెళ్లి కేకపెట్టి పిలిచింది. గుడ్ నైట్ చెప్పకుండా అలా వెళ్లిపోవడమేనా? అతను భారతిని క్షణంసేపు తదేకంగా చూశాడు. ఆ తర్వాత మెల్లగా వచ్చాడు. తన చెంపని భారతి పెదవులకు అందించాడు. చెప్పు అన్నాడు. ఏమిటా సీరియస్నెస్? నేనిప్పుడేమన్నానని? ప్రపంచంలో అందరూ నన్ను చేదరించుకున్నా నేను లక్ష్య పెట్టను. కాని నువ్వు ఛీ అంటే బాధేస్తుంది. నాకు ఆ మాత్రం చనువు లేదా? భారతి నిష్ఠూరంగా అడిగింది. ఎందుకు లేదు? నా దగ్గర ఎవరికైనా చనువు ఉంది అంటే అది నీ ఒక్కరికే. గుడ్ నైట్ అతను చెప్పేసి వెళ్లిపోయాడు. దిండు మాత్రం ఇవ్వలేదు. అలా ఉంటాయి అతనితో సంఘటనలు. భారతి ఉత్తరం చేత పట్టుకుని తల వెనక్కు ఆనించింది. నిజమే, అతను పరిచయం అయిన రోజు తను కూడా జన్మలో మర్చిపోలేదు. ఆ రోజు మరువలేని రోజు. ఆ రోజు కాలేజీకి వస్తుంటే తనకి బస్సు అందలేదు. ఆటో దొరకలేదు. తల వంచుకుని నడుస్తోంది. పక్కనుంచి స్కూటర్ వెళ్ళింది. అది 4 గజాలు వెళ్ళిందో లేదో అటువైపు మలుపు నుంచి అంబాసిడర్ కారు ఒకటి రయ్యిన వచ్చి స్కూటర్ అతనిని ఢీకొట్టింది. ఆ చప్పుడుకి భారతి తలెత్తి చూసింది. భారతి చూస్తుండగానే అతను గాలిలోకి లేచి వెళ్లి
పేవ్మెంట్ మీద పడ్డాడు. స్పీడుగా వెళ్తున్న స్కూటర్ పక్కకు తిరిగి తలక్రిందులయ్యింది. కారు ఒక్క క్షణం తనని తాను అదుపు తెచ్చుకోవడానికి అన్నట్లు ఆగింది. భారతి ఆ యువకుడి దగ్గరకు పరిగెత్తింది. అతను మూర్ఛపోయినట్టున్నాడు. తల నుంచి రక్తం నీళ్లుగా కారిపోతోంది. భారతి కారు వైపు చూసింది. అప్పటికి ఆ కారు రయ్యన సంధించి విడిచిన బాణంలా వెళ్లిపోతూనే ఉంది. భారతి కళ్ళు మెరుపులా ఆ కారు నంబరుని గుర్తుపెట్టుకున్నాయి. భారతి అతని భుజం మీద చేయి వేసి తట్టింది. అతను పలకలేదు. భారతి ఎటు తిప్పితే అటు తిరిగాడు. అతని ఒంటి మీద స్పృహ లేదు. నుదుటి మీద లోతుగా గాయం అయింది. ఒక ఆటో అతను ఈ యాక్సిడెంట్ చూసి ఆపి దగ్గరకు వచ్చాడు. హెల్ప్ కావాలా మేడం? హిందీలో అడిగాడు. భారతి తల ఊపింది. ఆ స్థితిలో అతనిని వదిలి తన దారిన తాను వెళ్లటానికి భారతికి మనసు ఒప్పలేదు. తనే అలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటే అనిపించింది. సాటి మనిషిగా అతనికి తోడ్పడటం తన కర్తవ్యం అనిపించింది. ఆటో అతని సాయంతో అతనిని ఆటోలో ఎక్కించింది. అతని తలని ఒడిలో పెట్టుకుంది. అక్కడికి దగ్గరలో ఉన్న మిషనరీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ నర్సులలో ఒక ఆమె భారతికి తెలుసు. ఆమె బంధువుకి భారతి ట్యూషన్ చెబుతోంది. భారతిని చూడగానే ఆ నర్సు చేస్తున్న పని ఆపి పరిగెత్తుకు వచ్చింది. ఇదేమిటి మేడం, ఎవరితను? అంది ఆదుర్దాగా. భారతి క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. నర్సు వెంటనే అతనిని చేర్చుకునే ఏర్పాటు చేసింది. అతనిని రూంలో చేర్చారు. ఆక్సిజన్ ఇచ్చారు. భారతి అతని పక్కన కూర్చుంది. ఏవో ఇంజెక్షన్స్ అర్జెంటుగా తెచ్చి చేయాలని చెప్పారు. భారతి బ్యాగ్ వెతికి డబ్బు తీసి ఇచ్చింది. బొటాబొటిగా సరిపోయినాయి. గ్లూకోజ్ ఎక్కించారు. నర్సు అతని చేతిని కదలనీయకుండా పట్టుకోమని ఆదేశించింది. భారతి మరో మాట అడగటానికి అవకాశం ఇవ్వలేదు. పురమాయించి వెళ్లిపోయింది. 12 గంటలు అయింది. 1 గంట అవుతోంది. అతనికి ఇంకా స్పృహ రాలేదు. భారతి నర్సుని పిలిచి వెళ్తానని అంది. ఒక్క అరగంట వెయిట్ చేయండి మేడం. అతనికి స్పృహ వస్తే ఏ గొడవ లేదు. లేకపోతే ఇప్పుడు కేసు నమోదు చేయటం, మీరు సంతకం పెట్టటం ఇదంతా ఉంటుంది అంది. భారతి ఓపికగా కూర్చుంది. ఈ రోజు లేస్తూనే ఇదేం గొడవ అనిపించింది. అతని చేయి కదలకుండా పట్టుకున్న భారతి అతని ముఖం వైపు తదేకంగా చూసింది. దెబ్బలతో అతని ముఖం కమిలి ఉంది. కన్ను మీద నల్లగా వాచింది. పెదవి మీద ఉబ్బింది. అయినా అతని తల అందంగా ఉన్నట్లు అనిపించింది. నల్లటి జుట్టు, పక్క పాపిడి, చక్కటి క్రాపు. అతని మెడ దగ్గర నరాలు బాధకి బిగపట్టడంతో ఒకటి ఉబ్బి కనిపిస్తోంది. తెల్లటి షర్టు వేసుకున్నాడు. అదంతా రక్తపు మరకలతో తడిసిపోయింది. నర్సు షర్టు విప్పేసి అక్కడ తగిలించింది. అతన్ని చూస్తున్న భారతే అనుకుంది, నేనేదో హాస్పిటల్లో చేర్చి వెళ్లిపోదామని అనుకుని వచ్చాను. ఇన్ని గంటలు నీ పక్కన నీకు సేవలు చేస్తూ ఉండిపోయాను. దీన్ని నేనేమో రుణం అంటారు. నా చేత సేవలు చేయించుకునే రాత ఈ అబ్బాయికి ఉంది కాబోలు అనుకుంది. చాలాసేపటికి దాదాపు 4 అవుతుండగా అతను కదిలాడు. మూలుగులా అతని గొంతులో నుండి ఆర్తనాదం వచ్చింది. ఏమండి, మెలకువ వచ్చిందా? నర్సు తట్టి పిలుస్తూ అడిగింది. అతను మాట్లాడలేదు. మీరు పిలిచి చూడండి ఒకసారి, ఇంజెక్షన్ ఇస్తూ అంది. హలో హలో. భారతి అతని మీదకు వంగి పిలిచింది. బాధతో అటూ ఇటూ తిరుగుతున్న అతను మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ చూపులు ఇక్కడ లేవు. మెలకువ వచ్చిందా? భారతి అడిగింది. అతని చూపులు కాస్త స్థిరంగా నిలిచినాయి. భారతిని విచిత్రంగా చూశాడు. నేను ఎక్కడున్నాను? చీరపోయిన కంఠంతో అడిగాడు. మీకు యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నారు, నర్సు అంది. భారతి వైపే అయోమయంగా చూస్తున్నాడు. నిస్సహాయంగా విభ్రాంతిగా ఉన్న ఆ చూపులు భారతి మనసును ద్రవింపచేసినాయి. భయం లేదు, దెబ్బలు బలమైనవి కావు, 2 రోజుల్లో మీరు లేచి తిరుగుతారు అంది. అతను భారతినే చూస్తున్నాడు. భారతి చిరునవ్వుతో అంది, మీరు హాయిగా నిద్రపోండి,
విశ్రాంతి తీసుకోండి. అతను ఇంకా భారతినే చూస్తున్నాడు. అతని కళ్ళు క్రమంగా మూతలు పడినాయి. అతని శ్వాస నిద్రపోతున్నట్టుగా క్రమబద్ధంగా ఉంది. ఇక మీరు వెళ్ళవచ్చు అంది నర్సు. భారతి అమ్మయ్య అని లేచింది. వచ్చే ముందు ఎందుకోగాని ఒకసారి అతనిని తదేకంగా చూసింది. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత భారతి ఆ రోజు కాలేజీలో బోటనీ లెక్చరర్ శ్రీదేవితో కూర్చుని మాట్లాడుతుండగా ప్యూన్ వచ్చి, అమ్మా మీకోసం ఈయన వచ్చాడు అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. భారతి ఆ కార్డు అందుకుని చూసింది. దానిమీద సత్యజిత్ సిఏ అని ఉంది. భారతి ఆ కార్డుని క్షణంసేపు పరిశీలనగా చూసింది. ఈ పేరు గల వాళ్ళెవరూ తనకి తెలీదు. అసలు తన కోసం కాలేజీకి ఎవరూ రారు. నా కోసం అడిగాడా? భారతి ఆశ్చర్యంగా లేచి వెళ్ళింది. భారతి విజిటర్స్ రూమ్ లోకి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని నుదుటి మీద మోచేతి దగ్గర ప్లాస్టర్లు ఉన్నాయి. అతను అక్కడున్న పుస్తకం చూస్తున్నాడు. భారతి ఎక్స్క్యూజ్ మీ అంది. అతను చటుక్కున తలెత్తాడు. భారతిని చూడగానే కుర్చీలోంచి లేస్తూ మీరు మీరు అన్నాడు సందేహంగా. నా పేరు భారతి. ఆ పేరు వినగానే అతని కళ్లల్లోకి ఆనందం లాంటిది చెంగున వచ్చింది. అతని ముఖం చూస్తుండగానే సంతోషాతిశయంతో కాంతిమయంగా అయింది. అతను భారతిని ఆపాదమస్తకం ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా శ్రద్ధగా చూశాడు. మీరేనా? సంభ్రమంగా తడబాటుగా అన్నాడు. మీరు? భారతి అతని దెబ్బలని చూస్తూ అనుమానంగా అడిగింది. నా పేరు సత్యజిత్. మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారే. ఓ! ఈసారి భారతి కళ్ళు మెరిశాయి. భారతి అతనినే చూస్తోంది. ఆ రోజు తను సరిగ్గా గమనించలేదు. ఇతను చాలా పొడగరి. ఆ క్రాఫ్ మాత్రం అలాగే అందంగా ఉంది. ఆ నిలబడటంలో టీవీ ఉంది. అది ఆత్మవిశ్వాసంతో వచ్చే రాజసం. మీరు? భారతి తడబాటుగా అంది. మీరు? అతని పరిస్థితి కూడా అలాగే ఉంది. కూర్చోండి అంది భారతి. మీరు కూర్చోండి. అతను కుర్చీ చూపించాడు. భారతి కూర్చుంది. అతను కూడా కూర్చున్నాడు. ఇద్దరూ ఒక క్షణం ఒకరిని ఒకరు గమనిస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయారు. మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుందామని వచ్చాను అని తగ్గు స్వరంతో అన్నాడు. అతని కంఠం ఒకసారి వింటే మర్చిపోలేనంత ప్రత్యేకంగా ఉంది. ఆ కంఠంలో మృదుత్వం ఎంత ఉందో అంతగా గాంభీర్యం కూడా ఉంది. చాలా కొద్ది మందికి అలాంటి వినసొంపైన ప్రత్యేక కంఠం ఉంటుంది. అతను జేబులో నుంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టాడు. మీరు ఆ రోజు నా కోసం డబ్బు ఖర్చు పెట్టారని నర్సు సుగుణ చెప్పింది. మీరు చేసిన సాయం నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేనిది. అంత మాట అనకండి. ఆ సమయంలో ఎవరున్నా అలాగే చేస్తారు. ఎవరు చేసినా నేను కృతజ్ఞుడినే కదా. ఆ డబ్బు తీసుకోండి. భారతికి ఆ డబ్బు తీసుకోబుద్ధి కాలేదు. పర్వాలేదు, అదేమంతా పెద్ద మొత్తం కాదు అంది. అయ్యో అలా అనకండి, తీసుకోండి అన్నాడు. భారతి మాట్లాడలేదు. తీసుకోవటం ఇష్టంగా లేదు. తిరస్కరించటం కూడా ఇబ్బందిగానే ఉంది. మీ దెబ్బలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు. ఈ గాయాలు మానటానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందట. కాలో చెయ్యో విరగలేదు. అంతవరకు అదృష్టవంతుడిని. ఆ రోజు మీరు అలా వెంటనే హాస్పిటల్లో చేర్పించకపోయినట్లయితే నా ప్రాణం పోయి ఉండేదని నర్సు చెప్పింది. అందుకే మీ రుణం నేను తీర్చుకోలేను అంటున్నాను. నాకు కాస్త స్పృహ తెలిసి నర్సు నోటి నుంచి ఇది విన్నప్పటి నుంచి నాకు సాయం చేసిన ఈ అజ్ఞాత వ్యక్తిని చూడాలని, మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలని నా మనసు తహతహలాడుతుంది. నేను నిన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. భారతి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టుగా లేచింది. ఇప్పుడే వస్తాను, ఉండండి అంటూ గబగబా లోపలికి వెళ్ళింది. బ్యాగుతో తిరిగి వస్తూ, మీకు ఆ రోజున డాషి ఇచ్చిన కారు నంబరు
నేను నోట్ చేసుకున్నాను, ఇదిగో అంటూ చీటీ తీసి ఇచ్చింది. అతను చీటీ చూశాడు. థ్యాంక్ యూ మేడం అన్నాడు. ఇద్దరి మధ్య మళ్లీ మాటలు ఆగిపోయినాయి. అపరిచితుల మధ్య మొహమాటంతో కూడిన నిశ్శబ్దం అది. నేను వస్తాను. అతను లేచాడు. భారతి కూడా లేచింది. భారతి వీడ్కోలు తీసుకుంటున్నట్లుగా చేతులు జోడించింది. అతను వెళ్లబోయి ఆగాడు. నేను మళ్లీ మిమ్మల్ని కలుస్తాను అనేసి అతను గబాల్న వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. భారతి కిటికీ దగ్గరకు వెళ్లి చూసింది. అతను స్కూటర్ మీద వచ్చాడు. వెనక నుంచి చూస్తుంటే అతని తల, భుజాలు, నడక అందంగా ఉన్నాయి. భారతికి అక్కడి నుంచి కదిలి లోపలికి వస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో అక్కడ ఉన్నది ఏ వ్యక్తి అయినా సరే తను అలాగే సాయం చేసి ఉండేది. కాని అతను సత్యజిత్ లాంటి ఒక ప్రత్యేక వ్యక్తి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అతను ప్రత్యేక వ్యక్తి అని అప్పుడే మనసు నిర్ణయించేసింది. అవును, అది నిజమే. అతని మాట, ఆ కూర్చోవటం, ఆ కంఠస్వరం అతను మామూలు వ్యక్తి కాదని చెబుతూనే ఉన్నాయి. భారతి తిరిగి వస్తుంటే టేబుల్ మీద డబ్బు కనిపించింది. భారతి వంగి ఆ నోట్లు తీసుకుంటుంటే అందులో నుంచి చిన్న కాగితం జారిపడింది. దానిమీద అందమైన సన్నటి చేతి వ్రాతతో నాకు ప్రాణదానం చేసిన దేవతకి, సత్యజిత్ అని ఉంది. ఆ వాక్యం చదవగానే భారతి చెంపలు ఎరుపెక్కినాయి. తను చేసిన సాయం అతి స్వల్పం. ఇతను చూపిస్తున్న కృతజ్ఞత అత్యధికం అనిపించసాగింది. ఇంతలో శ్రీదేవి అక్కడికి వచ్చింది. ఎవరు భారతి వచ్చింది? భారతి డబ్బు చూపించి జరిగిందంతా చెప్పింది. శ్రీదేవి అది విని నిట్టూరుస్తూ, ఏమిటో కొంతమంది అదృష్టం ఏమిటో, వాళ్ళు ఏం చేసినా ఒక అపురూపమైన సంఘటనగా మారుతుంది. మాలాంటి వాళ్ళం ఉన్నామనుకో, ఏది చేయబోయినా దురదృష్టం అవుతుంది. క్రిందటి నెలలో మా పక్కింటి ఆయనకి జ్వరం వస్తే నేను జాలిపడి వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ ఇప్పించాను. అది పడలేదట. ఆయన టపీమని చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడ నేను కనిపిస్తే చాలు శివంగిలా నా మీదకు వస్తుంది. నేను ఇక చస్తే ఎవరికీ సాయం చేయకూడదని నా మీద నేనే ఒట్టేసుకున్నాను అంది. భారతి నవ్వింది. శ్రీదేవి నన్ను పరిచయం చేయలేదేమిటా అని ఇందాక కిటికీలో నుంచి చూశాను. ఆ స్కూటర్ మీద తెల్లటి బట్టల్లో వెళ్తుంది అతనేనా అంది. భారతి అవునన్నట్టు తలూపింది. ఎంత బావున్నాడు కదూ అంది. శ్రీదేవి తీరే అంత. అందరినీ అందచందాలతో నిశిత పరీక్ష చేస్తుంది. మనిషికి బాహ్య అందం చాలా అవసరం అంటుంది. అప్పుడే పంపించేశావా? అతను ఎవరు? ఏం ఉద్యోగం చేస్తున్నాడు? అతని కుటుంబ సంగతులేమిటి? ఇవన్నీ అడిగావా అంది. భారతి అడగలేదు అంది. అడగలేదా? భారతి, నువ్వు లెక్చరర్గా చాలా తెలివిగల దానివి. మామూలు మనిషిగా ఒట్టి మందమతిపోయి అతని వివరాలు అడగవలసింది. మనలో 6 పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. ఏ ఒక్కరికి అందుబాటులో అయినా పర్వాలేదు కదా. ఒకవేళ పెళ్లి అయిన వాడనుకో, ఈసారి కనిపించినా కన్నెత్తి చూడం, పన్నెత్తి పలకరించం. ఇది మరీ బాగుంది. ఎక్కడికెళ్ళినా మన పెళ్లి సంబంధాలేనా? అంతే మరి. మన తల్లిదండ్రులు చూసి మనకు పెళ్లి చేసే వయసు మనం దాటి వచ్చాం. ఇప్పుడు ఈ వయసులో మనం పెళ్లి కూతుళ్లుగా అలంకరించుకుని పెళ్లి చూపులకి కూర్చోలేం కదా. మనం చేసుకోబోయేవాడిని మనమే వెతుక్కోవాలి. అమ్మ వాళ్ళు వెతుకుతుంటే నాన్సెన్స్ అని తీసిపారేశాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ పెళ్లి ప్రయత్నాలు ఎంత కష్టమో. మనకి నచ్చిన వాడిని చేసుకోవటం ఒక పద్ధతి, ఎవడినో ఒకడిని చేసుకుని వాడితో రాజీ పడటం ఇంకో పద్ధతి. ఈ రెండింటిలో దేనికోసం చూడాలా అని నేను డైలమాలో పడ్డాను. నేను మొదటి దాన్ని పాటిస్తాను. రాజీ పడలేను బాబు అంది. నీకు నచ్చినవాడు దొరక్కపోతే? అలాగే ఉండిపోతాను. ఎప్పటికీ దొరక్కపోతే కాస్త కూడా విచారపడను. నాకు నచ్చని పని చేసి నా జీవితంతో జోదం ఆడలేదు నేను అని సంతృప్తిలో బ్రతుకుతాను.
అబ్బా, నీకు చాలా ధైర్యం బాబూ. అది లేకపోతే ఈ రోజుల్లో బ్రతకటం కష్టం. అవుననుకో, అందరికీ ఆ ధైర్యం ఉండదుగా. కొంతమందికి పుట్టుకతో వస్తుందేమో అంది శ్రీదేవి. పుట్టుకతో ఏదీ రాదు, అభ్యాసంలో ఉంటుంది అంది భారతి. ఇంతలో బెల్ వినిపించింది. కాలేజీ అయిపోయింది. పిల్లలందరూ బిలబిలలాడుతూ వెళ్లిపోతున్నారు. భారతి, శ్రీదేవి కూడా బయటికి వస్తున్నారు. ఇంతలో ఎకనామిక్స్ లెక్చరర్ జయలక్ష్మి అటు వచ్చింది. వీళ్లని చూడగానే హలో అంటూ పలకరించింది. హలో అంది భారతి చిరునవ్వుతూ. శ్రీదేవి జయలక్ష్మిని చూడగానే మొహం తిప్పుకుంది. జయలక్ష్మి కూడా శ్రీదేవిని పలకరించలేదు. జయలక్ష్మి త్వరగా అడుగులు వేసి ముందుకు వెళ్ళింది. శ్రీదేవి జయలక్ష్మిని కంపరంగా చూస్తూ, తనొక చిన్న పాపని అనుకుంటుంది, ఆ వేషం చూడు అంది. జయలక్ష్మి అలంకరణ ఎప్పుడూ విపరీతంగానే ఉంటుంది. రోజు మ్యాచింగ్ చీర, గాజులు, బొట్టు, చెప్పులు మారాల్సిందే. తన అలంకరణ మీద రవ్వంత కూడా అశ్రద్ధ కనిపించదు. స్టూడెంట్స్ తో సమంగా ఉంటుంది. మనం లెక్చరర్స్ కదా, మనం హుందాగా ఉండాలి అంటుంది శ్రీదేవి. భారతి పట్టించుకోలేదు. ఎవరిష్టం వారిది అంటుంది. శ్రీదేవికి ఇలాంటి మాటలంటే చిరాకు. భారతి అటు జయలక్ష్మితోనూ ఇటు శ్రీదేవితోనూ స్నేహంగా ఉంటుంది. మరో 4 రోజుల తర్వాత ఆ రోజు కాలేజీ అయిపోయింది. భారతి కాలేజీ భవనంలో నుంచి బయటికి వస్తుంటే అక్కడ మెట్ల మీద సత్యజిత్ నిలబడి కనిపించాడు. భారతిని చూడగానే నమస్తే అన్నాడు. నమస్తే అంది భారతి. మీరు వెళ్లిపోయారేమో అని భయపడుతూ ఆశగా ఎదురు చూస్తూ నిలబడ్డాను. భారతి నవ్వింది. వెళ్లిపోవాల్సిన దానినే, కాని లెక్చరర్ సబిత రాలేదు. ఆమె క్లాసులు నేను తీసుకున్నాను. సత్యజిత్ దూరంగా ఉన్న స్కూటర్ చూపించాడు. దాన్ని చూశారా? భారతి చూశానన్నట్టు తలూపింది. అది నా స్కూటర్. యాక్సిడెంట్లో పప్పు అయింది. బాగు చేయించడానికి 800 అయింది. మీరు ఆ కారు నంబరు నోట్ చేసుకుని నాకు ఇచ్చారు కదా. నేను వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు కిక్కురుమనకుండా డబ్బు ఇచ్చారు. మీ పుణ్యమా అని ఆ దండగా నాకు చేతి నుంచి అవ్వకుండా పోయింది. అలాగా, కంగ్రాచ్యులేషన్స్ అంది భారతి. ఇద్దరూ నడుచుకుంటూ స్కూటర్ దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాను. మీకు పార్టీ ఇవ్వాలని ఉంది. ప్లీజ్, మీరు కాదని అనవద్దు. పార్టీయా? ఇబ్బందిగా చూసింది. మీకిష్టమైనది ఏదైనా నా గుర్తుగా కొని ఇవ్వాలని ఉంది. దానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, మీరు సూటిగా మీకు ఇష్టమైనదేదో చెప్పేయాలి. లేదంటే నేనే మీతో తరచూ కలిసి తిరిగి మీ ఇష్టాన్ని గమనిస్తాను. ఈ రెండింటిలో మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం. బాగుంది. భారతి పక్కున నవ్వింది. ఈ 2 ఇబ్బందికరమైనవే. అది తెలిసే అతను ఏదో ఒకటి తప్పకుండా కోరుకోమంటున్నాడు. భారతి అతనితో నడుస్తూ అంది. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. ఏమిటది? మనిషి గుర్తు మనసులో ఉండాలి. అది లేనప్పుడు వస్తువు ఇచ్చినా దండగే. గుర్తుంటుంది అనుకోండి, అసలు జ్ఞాపక చిహ్నంగా ఏమీ ఇవ్వనే అవసరం లేదు. భారతి ప్రసన్న వదనంతో ఖచ్చితంగా చెప్పిన ఈ మాటలు విని ఒక్క క్షణం తిక్కమకగా చూశాడు. ఆ తర్వాత నవ్వేస్తూ, అమ్మో, మీరు మాటల్లో చతురులు సుమా అన్నాడు. ఇంతవరకు నన్ను ఎవ్వరూ ఆ మాట అనలేదు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏ హోటల్కైనా వెళ్లి కాఫీ తాగుదాం. దానికి ఏమీ అభ్యంతరం లేదుగా అన్నాడు. భారతి ఒక క్షణం ఆలోచనగా చూసింది. ఆ తర్వాత సరే పదండి అంది. అతను స్కూటర్ తీసుకుని వస్తుంటే భారతి చేత్తో వారించింది. అది అక్కడే ఉంచండి. హోటల్ ఈ ప్రక్కనే ఉంది. మనం నడిచి వెళ్లి రావచ్చు అంది. అతని ముఖంలో నిరాశ మేఘం కదిలింది. అంతలోనే తమాయించుకున్నాడు. మీరేది అంటే అదే సుగ్రీవాజ్ఞ అన్నాడు వస్తూ. ఇద్దరూ కాలేజీ ఆవరణ దాటి బయటికి వచ్చారు.
ఆ ప్రక్కనే హోటల్ ఉంది. అదేమంతా అధునాతనమైన గొప్ప హోటల్ కాదు. ఈ హోటలా అన్నాడు. దీనికే కాఫీ బాగుంటుంది అంది. నేను మిమ్మల్ని ఏ బంజారాకో తీసుకుని వెళ్దామని అనుకున్నాను. మనం కలిసి కాఫీ తాగటమేగా ముఖ్యం. పరిసరాలను బట్టి అనుభవంలో అందం పెరుగుతుంది అంటాను. మనం పొందే అనుభూతిని బట్టి పరిసరాలకు అందం వస్తుందంటాను నేను. అతను మళ్ళీ జవాబు చెప్పలేనట్టు చూశాడు. ఇద్దరూ హోటలు లోపలికి వెళ్లారు. ఆ హోటలు భారతికి ఎందుకు నచ్చిందో సత్యజిత్కి అర్థమైంది. హోటల్ ఆడంబరంగా లేదు కాని పరిశుభ్రంగా ఉంది. సింపుల్ గా ఉంది. గుమగుమలాడే టిఫిన్ల వాసన వస్తోంది. ఇద్దరు ఫ్యామిలీ రూమ్ లోకి వచ్చి కూర్చున్నారు. అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. భారతి, సత్యజిత్ ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు. మీ గురించి చెప్పండి అన్నాడతను. చెప్పటానికి ప్రత్యేకంగా ఏం లేదు. అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్న ఈ మధ్యనే పోయారు. ఎంఎస్సీ పాస్ అయ్యాను. లెక్చరర్గా చేస్తున్నాను. మీ ఇంట్లో ఎవరుంటారు? నాకు మావయ్య అవుతారు, విశ్వనాథం గారని. భారతి ఆయన చేస్తున్న వ్యాపారాలు చెప్పింది. చివరన ఏమిటలా సీరియస్ గా అయిపోయారు అంది. ఏం లేదు, మీరింత డబ్బు గలవారు, ఇంత సామాన్యంగా ఉండటం అంటే మీరు పొరబడుతున్నారు. డబ్బు మామయ్యకు ఉంది, నాకు లేదు. భారతి నవ్వుతూ గుర్తు చేసింది. సత్యజిత్ తర్వాత ఎక్కువ మాట్లాడలేదు. తను డబ్బుగల ఇంట్లో వ్యక్తి అని తెలియగానే అతను గంభీరంగా అయిపోవటం భారతి గమనించింది. టిఫిన్ వచ్చింది. మీ గురించి చెప్పండి అంది భారతి. నా గురించి చెప్పడానికి ఏముంది? నాకు నా అనేవారు ఎవ్వరూ లేరు. నేను ఒంటరివాడిని. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు మహాంతా ఆడిటర్స్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. కొద్ది రోజులు అయిన తర్వాత బాగా అనుభవం వస్తే నా అంతటా నేను వేరే పెట్టుకోవాలన్నది నా జీవిత ధ్యేయం. మీ అమ్మా నాన్న ఎప్పుడు పోయారు? నా చిన్నప్పుడే. నన్ను ఇంకొకరికి పెంపకం ఇచ్చారు. నన్ను పెంచుకున్న వాళ్ళకి నాకు సరిపడలేదు. ఇంట్లోంచి పారిపోయాను. నాకు 10 సంవత్సరాల వయసు నుంచి నా భోజనం నేనే సంపాదించుకుని తినాల్సిన పరిస్థితుల్లో పెరిగాను. భారతికి అతనంటే జాలి వేసింది. ఈ ప్రపంచంలో నా అనేవాళ్లు లేని వాళ్లకంటే దయనీయమైన పరిస్థితి ఇంకేమీ ఉండదేమో. ఇంతలో కాఫీ వచ్చింది. సత్యజిత్ తనే పంచదార వేసి కలిపి భారతికి ఇచ్చాడు. మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారా? మరి మీకు ఏమంటే ఇష్టం? క్లాసికల్ మ్యూజిక్ చాలా ఇష్టం. బడే గులామాలి ఫ్యాన్ నేను. సుబ్బలక్ష్మి భజనలు, లతా మీరాబాయి పాటలు ఉంటే చాలు. నాకేం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రండి. రవిశంకర్ సితార్, పన్నాలాల్ ఘోష్ వేణు సన్నగా మీకు వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు రమ్మంటారు? ఆతృతగా అడిగాడు. మా ఇంటికా? అకేషన్ వచ్చినప్పుడు నేను తప్పక పిలుస్తానులేండి. మా నీలు బర్త్డే వస్తోంది, ఆ రోజున పిలుస్తాను. నీలు ఎవరు? మా మావయ్య కూతురు. పేరు నిర్మల. మేము నీలు అని పిలుస్తాం. మీ ఇంట్లో అందరినీ పరిచయం చేసుకోవాలని నాకు చాలా తహతహగా ఉంది. ఆ అదృష్టం నాకు లభిస్తుందా? భారతి నభుముఖంతో చూసింది. మీరు చాలా చిన్నగా పెద్ద మాటలు మాట్లాడతారు సుమా. ఇంతలో అక్కడికి ఇద్దరు యువతి యువకులు వచ్చారు. నవ్వుతూ జోక్ చేస్తూ వస్తున్న ఆ యువతి అక్కడ భారతిని చూసి గతుక్కుమన్నట్లు ఆగిపోయింది. తర్వాత వెంటనే తమాయించుకుని పలకరిస్తూ, భారతి, నువ్వు ఇక్కడ ఈ వేళలో ఉండటం విశేషమే అంది. భారతి సత్యజిత్తుని పరిచయం చేసింది. సత్యజిత్తుకి పరిచయం చేస్తూ, నా కో లెక్చరర్, పేరు జయలక్ష్మి అంది. జయలక్ష్మి తన ప్రక్కనున్న అతనిని ఇతను గోపాల్ అని పరిచయం చేసింది. వాళ్లు కాఫీ మాత్రం తాగేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోవడంలో భారతిని తప్పించుకోవాలనే ఆతృత ఉంది. అతను ఆమె భర్త? సత్యజిత్ అడిగాడు.
కాదు, అతను ఆమె కజిన్ అంది భారతి. ఆ అమ్మాయికి 2 పిల్లలు. భర్త హెచ్ఎంటీలో పనిచేస్తాడు అంది. మై గాడ్, ఆ అమ్మాయి 2 పిల్లల తల్లా? పెళ్లి కాని అమ్మాయి అనుకున్నాను అన్నాడు సత్యజిత్. కాఫీ తాగిన తర్వాత ఇద్దరూ బయటికి వచ్చేశారు. ఏమిటో నా పార్టీ ఇలా సులువుగా తేల్చేశారు అన్నాడు సత్యజిత్ నిరాశగా. భారతి మాట్లాడలేదు. ఇద్దరూ కాలేజీ దగ్గరికి వచ్చారు. భారతి బస్టాండ్లో నిలబడింది. సత్యజిత్ కాలేజీ ఆవరణలో ఉన్న స్కూటర్ తీసుకువచ్చాడు. ఇంటి దగ్గర దింపనా? అదుగో బస్సు వస్తోంది అంది. సత్యజిత్ చప్పున జేబులో నుంచి కాగితం తీసి దానిమీద ఫోన్ నంబరు వేశాడు. అది మా ఇంటి వాళ్ల ఫోన్ నంబరు, ఎప్పుడైనా వీలైతే చెయ్యండి అంటూ భారతి చేయి లాక్కుని చేతిలో పెట్టేశాడు. ఇంతలో బస్సు రానే వచ్చింది. భారతి ఎక్కింది. బస్సు చాలా రద్దీగా ఉంది. తను సరిగా నిలబడి వెనక్కు తిరిగి చూసే లోపల బస్సు ముందుకు వచ్చేసింది. సత్యజిత్ కనిపించలేదు. భారతి ఒక క్షణం చేతిలో కాగితం వైపు చూసింది. తన మనసు ఆ అపరిచిత యువకుడి పట్ల ఆకర్షితం అవుతున్నట్లు గ్రహించింది. ఫోన్ నంబరు ఉంటే చేయబుద్దేస్తుంది. భారతి ఫోన్ నంబరు ఉన్న కాగితాన్ని వెళ్తున్న బస్సు కిటికీలో నుంచి పారేసింది. అపరిచితులతో పరిచయాలు పెంచుకోకూడదు. అతనికి తన మూలంగా సాయం జరిగింది. అతను కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ సంఘటన అంతటితో సరి అనుకుంది. ఎవరో భుజం మీద చరిచారు. తిరిగి చూస్తే శ్రీదేవి. నీకో రహస్యం చెప్పనా అంది. ఏమిటది అంది. జయలక్ష్మి ఆ గోపాల్తో స్కూటర్ మీద వెళ్తుంటే నేను చూశాను. భవానీకి అతనిని తన కజిన్ గా పరిచయం చేసిందట. కజిన్ అట అంటూ నవ్వింది. భారతి నవ్వలేదు. శ్రీదేవి ఆంతర్యం భారతికి బాగా తెలుసు. అందరికీ ఎవరితో ఒకరితో సంబంధం అంటగట్టడంలో ఆ అమ్మాయికి ఎక్కడలేని ఆనందం. ఎవరి బ్రతుకులు వాళ్లవి అని ఊరుకోదు. అందరూ తనకంటే అల్పులు అనే భావన. జయలక్ష్మి సంగతే శ్రీదేవికి కావాలి. కాలేజీలో మిగతా లెక్చరర్స్ మధ్య ఉన్నట్లుండి పుకార్లు బయలుదేరతాయి. ఒకసారి లెక్చరర్ మీనా పెళ్లి సెటిల్ అయిందని, వరుడు ఫారెన్ రిటర్న్డ్ అని, బాగుంటాడని అందరికీ తెలిసింది. మీనా నల్లగా ఉంటుంది. అంత మంచి మగుడు ఎలా దొరికాడా అని అందరూ ఈర్ష్యపడ్డారు. తీరా ఆరా తీస్తే మీనాకి అసలు పెళ్లి సెటిల్ అవ్వలేదు. మీనాని అందరూ కంగ్రాచ్యులేట్ చేస్తుంటే మీనా కళ్ళనీళ్ల పర్యంతం అయింది. ఎవరు ఈ రూమర్ లేపారు అని ఆరా తీస్తే శ్రీదేవి మొదలుపెట్టింది అని తెలిసింది. అందరూ శ్రీదేవిని మందలించారు. బాగుంది, జోకు వేస్తే కూడా తప్పేనన్నమాట అంది శ్రీదేవి. శ్రీదేవి సత్యజిత్తుతో తనని చూసిందంటే ఇంకేమైనా ఉందా? భారతికి భయం వేసింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు అపవాదులు తెచ్చుకోవటం అతి తేలిక. ఎవరో సరదాకో పని పట లేకనో మొదలు పెడతారు. అది ఆడపిల్లల ప్రాణాల మీదకు వస్తుంది. విశ్వనాథం గారి మేనకోడలుగా తను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. భారతి తన బాధ్యతని మరోసారి హెచ్చరిక చేసుకుంది. 2 రోజుల అనంతరం ఇంట్లో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న భారతిని సరస్సు వచ్చి, అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అని చెప్పింది. ఎవరు అంది భారతి. పేరు అడిగితే చెప్పలేదమ్మా అని వెళ్లిపోయింది. భారతి పుస్తకం పట్టుకుని లేచి వచ్చింది. ఫోన్ రిసీవర్ తీసుకుని హలో అంది. హలో. అవతల నుంచి వినిపించిన కంఠం చెప్పలేనంత బాగా ఉంది. ఆ కంఠంలో మృదుత్వం ఉంది, అంతులేని గాంభీర్యం ఉంది. అప్పుడే సుఖనిద్రపోయి లేచిన సింహంలా ఉంది. ఎవరు ఎవరు మాట్లాడేది? నేను భారతిని. గుడ్ ఈవినింగ్, నేను సత్యజిత్ని. మీరా? నా గొంతు గుర్తుపట్టలేకపోవటం నాకు చాలా ఆశాభంగం కలిగిస్తోంది. ఐఎమ్ సారీ, నేనింతవరకు ఫోన్లో మీతో మాట్లాడలేదు. మీ కంఠం యువతల కంటే మార్పుగా ఉంది. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. నేనసలు ఇప్పుడు ఎందుకు చేశానో తెలుసా?
మీకు ఫోన్ నంబర్ ఇచ్చానా? ఇంటికి వచ్చేసరికి అది కాస్త చెడిపోయింది. బాగు అవుతుందేమోనని చూశాను. నిన్న కంప్లైంట్ ఇస్తే అది కేబుల్ ఫాల్ట్ అన్నారు. ఈరోజు ఇప్పుడే బాగా అయింది. మీరు చేశారేమోనని నా భయం. చేశారా మీరు? చేయలేదు కదా. అమ్మయ్య, రక్షించారు. అసలు చేద్దామని అనుకున్నారా లేదా? అది ఆ నంబరు ఎక్కడో పోయింది. అయ్యయ్యో, ఇప్పుడు వేసుకుంటారా? పెన్సిల్ గాని పెన్ను గాని తెచ్చుకోండి. పర్వాలేదు, చెప్పండి, నాకు గుర్తుంటుంది. సత్యజిత్ చెప్పాడు. భారతి చేత 2 సార్లు చెప్పించాడు. భారతి అతని ఆతురతకి మనసారా నవ్వింది. ఇంకోసారి కాగితం పోయింది అనటానికి వీల్లేదు. అఫ్కోర్స్ మర్చిపోయానని చెప్పవచ్చు. భారతికి ఆ ఆలోచన వచ్చే లోపల అతను అనేశాడు. మీరు మర్చిపోతారేమో. రోజు ఉదయం లేవగానే నేను ఫోన్ చేసి మీకు నా నంబరు వినిపిస్తాను. ఏం అవసరం లేదు, నాకు గుర్తుంటుంది. ఏం చేస్తున్నారు మీరు? పుస్తకం చదువుతున్నాను. ఏ పుస్తకం? ఠాగూరు గీతాంజలి. బాగుందా? చాలా. ఈసారి వచ్చినప్పుడు మీ చేత అదంతా చెప్పించుకుంటాను. అవును, ఇప్పుడు ఏ రికార్డు మోగుతోంది? సుబ్బలక్ష్మి అష్టపది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకుట? హాయిగా పుస్తకం చదువుతూ తీరికగా కూర్చుని సంగీతం వింటూ స్థిమితంగా ఉన్న ప్రతి మనిషి నా దృష్టిలో గొప్ప అదృష్టవంతుడు. మాలాంటి వాళ్లను చూడండి. అన్నం ఏం తింటున్నామో గుర్తుండదు. కంటి నిండా నిద్రపోయే అవకాశం ఉండదు. నచ్చిన సినిమా చూసే తీరుబడి ఉండదు. ఎప్పుడూ పని పని పని. పనిచేసే యంత్రం అన్నమాట. అలా అనకండి మరి. మాలాంటి వాళ్ళం కొంతమంది నిరంతరం శ్రమిస్తున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు అలా స్థిమితంగా ఉండగలుగుతున్నారనుకోండి. ఓకే, ఉంటాను మరి. సరే, బాయ్. అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేసి బోర్ కొట్టిస్తూ ఉంటాను. అబ్బే, అదేం కాదు. అన్నారు కదా. అమ్మయ్య, ధైర్యం వచ్చింది. నేను తరచూ ఫోన్ చేశానంటే అది నా పొరపాటు కాదు. ఎవరిది మరి? మీదే. నాదా? అవును. మీరు తరచుగా నాకు ఎందుకు గుర్తుకు వస్తారో చెప్పనా? గుర్తు వస్తే చేస్తున్న పని ఆపేసి మీ గురించి ఆలోచించాలనిపిస్తుంది. ఆలోచిస్తే ఫోన్ చేయాలనిపిస్తుంది. నేనేం చెయ్యను చెప్పండి? అతని కంఠం నిస్సహాయంగా ఉంది. భారతి మాట్లాడలేదు. ఇక ఉంటాను మరి. మీరు నాకెప్పుడూ గుర్తుంటారు. నన్ను ఎప్పుడైనా గుర్తు చేసుకోండి చాలు. బాయ్. అతను ఫోన్ పెట్టేశాడు. భారతి పెట్టేసింది. ఫోను దగ్గర నుంచి యువతలకు వస్తుంటే భారతి మనసంతా ఒక సుమధుర పరిమళంలో చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. అతని మాటలు ఎంతో స్నేహపూరితంగా, చనువుగా, ఎన్ని రోజుల నుంచో తెలిసినట్టుగా ఉన్నాయి. ఆ చనువు ఎలా వచ్చిందబ్బా? భారతి కుర్చీ దగ్గరగా వచ్చి అంతక్రితం తన చేతిలో ఉన్న పుస్తకం కోసం వెతకసాగింది. అది ఎక్కడా కనిపించలేదు. భారతి దూరంగా చూసింది. అది ఫోన్ దగ్గరే ఉంది. సత్యజిత్తుతో మాట్లాడుతూ అక్కడ పెట్టింది. భారతి వెళ్లి ఆ పుస్తకం తీసుకుంది. దానిని చూస్తూ ఇదే కాబోలు పరధ్యాస అంటే అనుకుంది. మర్నాడు ఉదయం భారతి తలస్నానం చేసి జుట్టు చిక్కు తీసుకుంటుండగా సరసు చేతిలో ప్యాకెట్లతో వచ్చింది. ఎవరో అబ్బాయి వచ్చి ఇవి మీకివ్వమని చెప్పి వెళ్ళాడమ్మా అంది. ఏమిటి? అంది భారతి. ఏమో, నాకేం తెలుసు అంది ఆవిడ. భారతి దివ్వెన పక్కన పెట్టి ఆ ప్యాకెట్లు విప్పింది. అందులో ఒక చీటీ ఉంది. అందులో ఇలా ఉంది. బడే గులామాలి సుబ్బలక్ష్మికి, లతా, రవిశంకర్, ఆనంద్ శంకర్, ఠాగూర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళంతా మీకిష్టమైన కానుకలుగా ఇవి ఇవ్వడానికి నాకు సాయం చేశారు కాబట్టి. బజారుకి వెళ్లాను. వీళ్ల పేర్లు చెప్పి లేటెస్ట్వి ఇమ్మన్నాను. రాగాల పేర్లు చెప్పమన్నాడు షాపు అతను. నాకు తెలియదు అన్నాను. ఎవరికైనా బహుమత అన్నాడు. అవును అన్నాను. అతను రికార్డులు తీయబోతూ, సార్, ఆ వ్యక్తి అంటే మీకు ఎలాంటి భావం ఉంది అన్నాడు.
అంటే అన్నాను. వ్యక్తి అంటే మీకు గౌరవం అనుకోండి, కొన్ని పాటలున్నాయి. మీకు ప్రేమ అనుకోండి, మరికొన్ని ఉన్నాయి. అందుకని అన్నాడు. నేను క్షణం ఆలోచించి, ఆ వ్యక్తి అంటే నాకు ఆ రెండూ ఉన్నాయి అన్నాను. అయితే బిల్లు చాలా అవుతుంది అన్నాడు. పర్వాలేదు అన్నాను. షాపు అతను రికార్డ్స్ ఇచ్చాడు. ఓస్, ఇంత కొంచెమేనా? ఇంకా చాలా వస్తాయి అనుకున్నాను అన్నాను. షాపు అతను నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూశాడు. సార్, నిజంగా చూస్తే ఈ మహాగాయకులు పాడిన ఈ పాటలకి మీరు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ. మీరు కొన్నిసార్లు డబ్బుని ప్రింట్ చేయగలరు కాని ఒక సుబ్బలక్ష్మిని తయారు చేయలేరు అన్నాడు. బాప్రే, ఆ మాటలు వింటుంటే వాడి ముఖంలో ఎంత సంతోషం, కళ్లల్లో ఎంత ఆవేశం. అతను పెద్ద కళారాధకుడు సుమా అనుకున్నాను. ఇది కథ. ఇదంతా మీకు చెప్పేయాలనిపించింది రతి. సారీ, మీ పేరులో బా ఎగిరిపోయింది. అయినా 2 అక్షరాలతో ఈ పేరే బాగుంది కదూ. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక నుంచి అలాగే పిలుస్తాను. నా రికార్డులు కొనే కథ మీకు బాగుందా? తెలియచేయండి. నేను మీకు ఎప్పుడూ గుర్తురాను. కనీసం మీకు నచ్చిన ఈ రికార్డులు పెట్టుకునైనా నన్ను గుర్తు చేసుకోండి అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. మీ కాలేజీ దగ్గరే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. వాడికి పెద్ద గులాబీ తోట ఉంది. నిన్న వెళ్ళినప్పుడు వాడి తోటలో నేను 2 చెట్లకి డబ్బులు ఇచ్చేసి సొంతం చేసుకున్నాను. ఆ 2 చెట్లు గులాబీలు పూసే చెట్లు. వాళ్ల మాలికి రోజు ఒక తెల్ల గులాబీ మీ కాలేజీకి ఇమ్మని ఆదేశించాను. గదవా, దానికి ఏం లంచం అడిగాడో తెలుసా? తన కొడుక్కి మా ఆఫీసులో ప్యూన్ పని ఇప్పించమని అన్నాడు. సరే అన్నా, ఇప్పించేశాను. కాబట్టి మీరు పువ్వులు తిరస్కరించారు అనుకోండి. ఆ ఉద్యోగం నేను ఇప్పించినది వేస్ట్ అయిపోతుంది. ఏమిటో సుమా, మీకు ఉత్తరం మొదలు పెడితే ఆసు కవిత్వంలా సంఘటనలు వచ్చేస్తున్నాయి. ఇక మిమ్మల్ని విసిగించను. నేను పంపిన పుస్తకాలు, రికార్డ్స్ ఇంట్లో, గులాబీ పువ్వు కాలేజీలోనూ మీకు నన్ను గుర్తు చేస్తాయనే విశ్వాసంతో ఈ ఉత్తరం ముగిస్తున్నాను. ఇట్లు సత్యజిత్. అందరూ నన్ను సత్యు అనే పిలుస్తారు. మీరు అలా పిలిచినా నాకేమీ అభ్యంతరం లేదు. ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి భారతి కళ్లల్లో వెన్నెల కిరణాలు నాట్యం చేస్తున్నాయి. చెంపకి చెయ్యి ఆనించుకుని ఆ రికార్డ్స్ ని, పుస్తకాలను అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. కలల కౌగిలి నవల 5వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.